సో ఇక్కడ C2H కానీ లేకపోతే పర్మనెంట్ జాబ్ రోల్ కానీ కమింగ్ డేస్లో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇది కొంత జరుగుతూ ఉంది. చేంజ్ అయితే నేను కూడా చూస్తూ ఉన్నాను. ఏంటి అంటే ఇక నుంచి మీ జాబ్ మీకు ఎప్పుడు సేఫ్టీ అనేది, మీ జాబ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కంపెనీ నుంచి బయటకు వస్తారో చెప్పలేని పరిస్థితి. చెప్పలేని పరిస్థితి అంటే కొంత మనకు అవగాహన ఉంటుంది. ఇది ఇట్ సౌండ్స్ సమ్ మేబీ నెగిటివ్, దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా మీరు ఆలోచించాలని నేను చెప్తా ఉన్నాను. ఇక నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సమస్య ఉండదు, ఇది కానీ ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ కొత్త సమస్యతో వస్తుంది. ఏంటి అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, మీరే అబ్జర్వ్ చేశారని మీరు అడగొచ్చు. దానికి సమాధానం ఏంటి అంటే, ప్రజెంట్ మీరు పర్మనెంట్ రోల్లో జాయిన్ అయ్యారా, C2H రోల్లో జాయిన్ అయ్యారా, లేకపోతే ఎలా జాయిన్ అయ్యారు, స్టార్ట్అప్ కంపెనీ మిడ్ లెవెల్ MNCగా కాకుండా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ అవసరం లేకపోతే సిల్లీ రీజన్స్ చెప్పి వాళ్ళు టెర్మినేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి గమనించండి, పర్మనెంట్ రోల్స్ తగ్గుతూ వస్తున్నాయి, ఓన్లీ కాంట్రాక్ట్ హైర్ రోల్సే పెరుగుతూ వస్తున్నాయి. ఏంటి దీనివల్ల నష్టమా లాభమా అనేది మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది ఇదైతే. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఇక నుంచి ఎలా ఉంటుందంటే, మీకు జనరల్ ఇప్పుడు చూస్తున్నాం పర్మనెంట్ జాబ్ ఏమి సెక్యూరిటీగా లేదు, అలాగని చెప్పి టెంపరీ జాబ్ సెక్యూర్ లేకుండా కూడా లేదు. కంప్లీట్లీ ఏంటి వాళ్ళకి అవసరం ఉంటే ఉంచుతున్నారు, లేదా తీసేస్తున్నారు. కమింగ్ డేస్లో రిక్రూట్మెంట్ కూడా ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా రిక్రూట్మెంట్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఉన్నంత కాలం మాత్రమే రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ ప్రాజెక్టు లేదు, ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది అంటే, కొత్త ప్రాజెక్ట్ లేవు అంటే ఇమ్మీడియట్ బేసిస్లో వాళ్ళని రిలీవ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇక బెంచ్ అనేది ఉండదు. అండ్ ఇంకా ఈ మధ్య ట్రెండ్ చూస్తే కాంట్రాక్ట్ హైర్ ఉద్యోగాలు ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పర్మనెంట్ రోల్స్ కంటే కూడా. దీనివల్ల ఏంటి అంటే సింపుల్ థింగ్, స్కిల్స్ ఉన్నాయా జాబ్లో తీసుకుంటాం, లేదా లైక్ తీసుకుంటాం, సింపుల్ థింగ్. దీంట్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం ఇక నుంచి ఎలా ఉండబోతుంది అంటే, క్లియర్గా బెంచ్ అనే కాన్సెప్ట్ ఉండదు. అంటే ప్రాజెక్ట్ ఉందా, ఈ ప్రాజెక్ట్ కోసం రిక్రూట్మెంట్ చేసుకుంటారు, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్, మీ స్కిల్స్ ఫర్దర్ ప్రాజెక్ట్ మ్యాచ్ అవుతుంటే దే విల్ కంటిన్యూ, అదర్వైజ్ దే విల్ రిలీవ్. దీనివల్ల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధం లేదు. ఎందుకంటే కాంట్రాక్ట్ హైర్ ఎక్కువగా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూడరు, వెదర్ దే ఫిట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్. ఈ ప్రాజెక్ట్కి మ్యాచ్ చేసే రిక్వైర్డ్ స్కిల్ దగ్గర ఉన్నాయా లేవా. ఇఫ్ నాట్ అక్కడి నుంచి వదిలేసేసి ఫర్దర్గా వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం ఇది జరుగుతారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైతే మల్టీ టాలెంటెడ్ హైలీ స్కిల్డ్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా చేతి నిండా 2-3 అవకాశాలు ఉంటాయి. చాలా మంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి చాలా టాలెంటెడ్ ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి జాబ్ చేయలేకపోతున్నారు. ఎనీవే వాళ్ళకి కాంట్రాక్ట్ హైర్లో కూడా అందుకంటే మంచి ప్యాకేజీలు ఇచ్చి చేయించుకుంటున్నారు. బట్ ఇంకోటి ఏంటి అంటే, ఎవరైతే ఓన్లీ నేను అంతంత మాత్రంగా ఉంటాను, లేకపోతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోనని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. ఒక సైడ్ నుంచి దెబ్బ కొడుతుంటే ఇంకో సైడ్ నుంచి కంపెనీ తీసుకునే నిర్ణయాలు కూడా మనం దెబ్బ కొడుతుంది. సో కమింగ్ డేస్లో ఇదైతే జరగబోతుంది. ఆల్రెడీ దీనికి ట్రెండ్కి తగ్గట్టే కాంట్రాక్ట్ హైర్ అనేది జాబ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, సో ఇది ఒకసారి చూడండి. అండ్ మీరు ఫోకస్ చేయాల్సింది, నేను ఎప్పుడు చెప్తాను, స్కిల్స్. మీరు ఇంత త్వరగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే యు ఆర్ ఇన్ ద మార్కెట్, లేకపోతే అవుట్ ఆఫ్ ద రేస్. రేస్లో ఉండాలా లేకపోతే అవుట్ ఆఫ్ ద రేస్, సింపుల్ థింగ్. రెండే విషయాలు. ఇంకోటి, కెరియర్ ఎప్పుడు కూడా ఇలా ప్రోగ్రెస్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. నేను ఈ స్కిల్స్ నేర్చుకునేంతవరకు చాలంటే అక్కడితో మన కెరియర్ అనేది స్టాగ్నేట్ అవ్వదు, ఖచ్చితంగా డౌన్ ఫాల్ అవుతుంది అనే విషయం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.